సో, ఇప్పుడు మీరు ఎంపీటీసీ మెంబర్ కింద ఎన్నికైన తర్వాత మీ రోజువారీ బాధ్యతలేముంటాయి? మాకు రోజు బాధ్యతలు ఏమంటే అండి, మా గ్రామం తరపున మండలం స్థాయిలో 3 నెలలకోసారి మండల మీటింగ్ జరుగుద్దండి. పంచాయతీలోనే కాకుండా మన ఈ వార్డులకు సంబంధించి మొత్తం చూసుకుంటాం. ఏ సమస్యలు గాని, స్కూల్లు గాని ఈటిల్లో కూడా ఇయన్నీ కార్యక్రమాలు ఏమున్నా సరే ముందుకెళ్తాం. మండల ప్రజా పరిషత్‌లో మీటింగ్స్ అయినప్పుడు ఎలాంటి ఇబ్బందుల గురించి మాట్లాడగలుగుతారు మీరు? మండల స్థాయి మొత్తం మనకి అన్ని రకాల ఆఫీసర్లు వస్తారండి మీటింగ్ లో. ఈ 3 నెలల్లో ఏమన్నా తాగునీరు గాని, బిల్డింగ్ గాని కొంత పని ఆగిపోయినా సరే దాన్ని పని చేయడానికి మండల స్థాయిలో ఒక ఎంపీడీసీలకి ఏదైనా గ్రాంట్ గాని వస్తే అర్జెంట్ గా ఆ పూర్తవని బిల్డింగ్ పూర్తి చేసేయండి అని చెప్పడానికి ఇలాంటి సమస్యలు తేల్చుకుంటామండి. మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏవైతే ఎన్ఆర్జీఎస్ నుంచి చేస్తున్నటువంటి రోడ్లు కానీ, ఇళ్ల యొక్క నిర్మాణాలు కానీ, అలాగే వ్యవసాయం అభివృద్ధికి వాళ్ళు చేపడుతూ ఉన్నటువంటి సంస్కరణలు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాలకు వీటన్నిటి మీద కూడా చర్చించడం అనేది జరిగింది. 3 నెలలకు ఒకసారి ఏదైతే మీటింగ్ జరుగుతుందో సర్పంచ్‌లు, పంచాయతీ సెక్రటరీలు డైరెక్ట్‌గా వచ్చి మీకు చెప్తారా? లేదా వార్డ్ మెంబర్స్ చెప్తారా? జనాలు చెప్తారా? ఎందుకంటే ఎలాగో వాళ్ళకి చెప్తున్నారు గ్రామాల్లో. అవును. ప్రతి గ్రామ ఇప్పుడు సభ. సో, ఇప్పుడు ఎంపీటీసీ మెంబర్‌గా మీకి స్పెషల్‌గా వాళ్ళు చెయ్యంది మీరు ఏం చేస్తున్నారు అనేది నా క్వెషన్. మేము స్పెషల్ గా ఏం చేస్తాం అంటే మేడం గారు ఒకటండి, 7 వార్డుల నెంబర్ లో నా ఆధ్వర్యంలో నా ఫోన్ నెంబర్ లో టచ్ లో ఉంటారు. ఆ వార్డులో స్తంభానికి లైట్ వెలుగుతా లేదంటే ఫోన్ చేసి నాకు చెప్తారు. వెంటనే లైన్ మ్యాన్ గానీ, అక్కడ పంచాయతీ సెక్రటరీ గారు గానీ, పంచాయతీ సిబ్బందికి గానీ వెంటనే చెప్పి ఆ లైట్ వేయించి బాధ్యత మనకి ఉంటదండి.